వికీ కౌశల్ కొత్త సినిమా బ్యాడ్ న్యూస్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు కంప్లీట్ అయింది. అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా ఇప్పటి వరకు 82 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో ఒక 18 కోట్లు ఓవర్సీస్ నుంచి వచ్చాయి. ఇక ఈ 82 కోట్ల గ్రాస్లో నెట్ కలెక్షన్స్ వచ్చేసి హిందీలో 53 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 53 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 27 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. అంటే ఈ పాటికే సినిమా 100 కోట్ల క్రాస్ అయి ఉండాలి. నెట్ ఆల్మోస్ట్ బడ్జెట్ వచ్చేసి ఉండాలి. సినిమా హిట్ అయి ఉండాలి. ఎందుకో స్లో అయ్యే సెకండ్ వారంలో కలెక్షన్స్. ఇక ఈరోజు శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ ఉన్నాయి. సో ఈ శుక్ర శని ఆదివారాల్లో మరి ఏమన్నా కలెక్ట్ చేస్తుందా, 100 కోట్ల గ్రాస్ వరకు వెళ్తుందా, నెట్ 80 కోట్లు చేరుకుంటుందా, సినిమా హిట్ అనిపించుకుంటుందా అనేది కొద్దిగా డౌట్ఫుల్గానే ఉంది. నేనైతే సినిమా చూశాను, సినిమా నాకు నచ్చింది, బాగానే ఉంది. మొదటి వారంలో కలెక్షన్స్ బాగా వచ్చాయి, తర్వాత ఎందుకో స్లో అయింది సినిమా. అది మన విక్కీ కౌశల్, తృప్తి దిమ్రి అండ్ ఆమె వెర్క్లా బ్యాడ్ న్యూస్ సినిమా, ప్రొడ్యూస్డ్ బై కరణ్ జోహర్, ఆనంద్ తివారీ డైరెక్షన్. రిలీజ్ అయిన 2 వారాల్లో 82 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ అంటే జిఎస్టీ తీసేస్తే 53 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్లు అయితే ఇంకా 27 కోట్లు నెట్ రావాలి. హిట్ అవ్వడానికి కొంచెం కష్టమే. సినిమా కమర్షియల్గా యావరేజ్గా నిలబడబోతుంది, లేదా ఫ్లాప్ అని చెప్పాలి. ఇక యావరేజ్లు ఏం లేవులే. బడ్జెట్ మీట్ అవ్వకుంటే ఫ్లాపే. ఓకే, బాయ్.